హలో అండి, బిజ్ పాఠశాల స్టాక్ మార్కెట్ అకాడమీ ఒక న్యూ బుక్ అయితే లాంచ్ చేసింది. సో ఆ బుక్ వచ్చేటప్పటికి ఆప్షన్ ట్రేడింగ్ అనేది కంప్లీట్ గా తెలుగులో ఉంటుంది, విత్ మనకి డయాగ్రామ్స్ తో ఉంటుంది. సో ఎవరికైనా సరే చాలా చక్కగా ఉపయోగపడే పుస్తకం ఆప్షన్ ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ లో. సో ఇందులో మనకి అసలు చాప్టర్స్ సిలబస్ ఏంటి అనేది ఒకసారి మనం దీనిలో కొంచెం మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను స్పీడ్ గా. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంట్రొడక్షన్. ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటి, స్టాక్ మార్కెట్ ఆప్షన్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఆప్షన్ ట్రేడింగ్ యొక్క లక్ష్యాలు ఏంటి, అండ్ చాప్టర్ 2 లో కాల్ ఆప్షన్ అంటే ఏంటి, పుట్ ఆప్షన్ అంటే ఏంటి, ఆప్షన్ బేసిక్స్ లైక్ ప్రీమియం, స్ట్రైక్ ప్రైస్, ఎక్స్పైరీ డేట్ అంటే ఏంటి, డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ మధ్య డిఫరెన్స్ ఏంటి. నెక్స్ట్ చాప్టర్ 3 లో కానీ మీరు చూసుకున్నట్లయితే ఆప్షన్ టెర్మినాలజీ లైక్ ఏంటంటే ఇన్ ద మనీ అంటే ఏంటి, అట్ ద మనీ అంటే ఏంటి, అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి. సో అందులో మళ్ళీ మనకి డెల్టా, గామా, తీటా, వేగా మరియు రో ఆప్షన్ గ్రీక్స్ అనేవి అయితే కవర్ అవుతాయి. నెక్స్ట్ ఇందులో మనకి ఆప్షన్ ధరల నిర్ణయం లైక్ అంటే ప్రీమియం ఎలా నిర్ణయించబడుతుంది, టైం వాల్యూ మరియు ఇంటర్న్సిక్ వాల్యూ ఏ విధంగా ఉంటుంది, బ్లాక్ సోర్స్ మోడల్ పరిచయం ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. ఆప్షన్ ట్రేడింగ్ విభాగాలు, టైప్స్ ఆఫ్ ఆప్షన్ ట్రేడ్స్. బయింగ్ కాల్స్ అంటే ఏంటి, బయింగ్ పుట్ ఆప్షన్ అంటే ఏంటి, షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, షార్ట్ సెల్లింగ్ ఆప్షన్స్, ఆప్షన్ రైటింగ్ మరియు హెడ్జింగ్ అంటే ఏంటి. నెక్స్ట్ ఆప్షన్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ లైక్ ఏంటంటే బుల్లిష్ స్ట్రాటజీస్, బుల్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటి, బుల్ పుట్ స్ప్రెడ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇందులో అయితే కనిపిస్తుంటాయి. లైక్ మనకి బేరీ స్ట్రాటజీ చూసుకున్నట్లయితే బేర్ కాల్ స్ప్రెడ్ అంటే ఏంటి, బేర్ పుట్ స్ప్రెడ్ అంటే ఏంటి. న్యూట్రల్ స్ట్రాటజీ కానీ చూసుకున్నట్లయితే ఐరన్ కౌంటర్ అంటే ఏంటి, స్ట్రాడిల్ అంటే ఏంటి, స్ట్రాంగిల్ అంటే ఏంటి. అండ్ ఆప్షన్ గ్రీక్స్ కానీ మనం చూసుకున్నట్లయితే డెల్టా, గామా, తీటా, వేగా, రో లైక్ ధరల మార్పుల ప్రభావం, గామా డెల్టా మార్పుల ప్రభావం, అండ్ తీటా టైం డీకే ప్రభావం, అండ్ వేగా వాలటిలిటీ ప్రభావం, అండ్ రో వడ్డీ రేట్ల ప్రభావం, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. చాప్టర్ 8 లో కానీ మనం చూసుకున్నట్లయితే వాలటిలిటీ మరియు ఆప్షన్ ట్రేడింగ్. సో ఇక్కడ ఏంటంటే ఇంప్లైడ్ వాలటిలిటీ, హిస్టారికల్ వాలటిలిటీ అంటే వాలటిలిటీ ఆధారిత ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేవి కనిపిస్తాయి. అండ్ ఆప్షన్ చార్ట్స్ మరియు డేటా విశ్లేషన్స్ అనేవి ఆప్షన్ సైన్స్ చదవడం, అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ఆప్షన్ వాల్యూమ్ ప్రభావం అనేది కనిపిస్తుంటాయి. నెక్స్ట్ ఎడ్జింగ్ మరియు రిస్క్ మేనేజ్మెంట్ లో చూసుకున్నట్లయితే రిస్క్ అండ్ రివార్డ్ లాజిక్స్ అండ్ పోర్ట్ఫోలియో ఎడ్జింగ్ అండ్ లాస్ ని ఎలా పరిమితం చేయాలనేది అయితే మనకైతే కనిపిస్తుంటాయి. ఓకే, లైక్ ఇందులో మనకు కనిపించేది ఏంటంటే ఆప్షన్ ట్రేడింగ్ కోసం టూల్స్ అంటే ఆప్షన్ క్యాలిక్యులేటర్స్ అంటే ప్రీ మరియు ప్రీమియం టూల్స్ అంటే మార్కెట్ డేటా విశ్లేషణ కోసం వేదికలు. లైక్ ప్రారంభ కాలంలో తరచూ జరిగే తప్పులు ఏంటి, ఎమోషన్స్ ప్రభావం ఏంటి, తగిన విశ్లేషణ లేకుండా ట్రేడింగ్ చేయడం వల్ల వచ్చే లాసెస్ ఏంటి. అండ్ స్ట్రాటజీస్ టెస్టింగ్ లైక్ బ్యాక్ టెస్టింగ్ అంటే ఏంటి, లేదంటే డేటా ఉపయోగించి స్ట్రాటజీని ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, నిజ జీవిత ట్రేడింగ్ లో స్ట్రాటజీస్ యొక్క అమలు ఏ విధంగా చేయాలి. అండ్ ప్రముఖ ఆప్షన్ ట్రేడ్లు మరియు వాళ్ళ యొక్క పాఠాలు నిక్లేషన్ కానీ ఇతర ప్రసిద్ధ ఆప్షన్ ట్రేడ్ల యొక్క వాళ్ళ యొక్క ట్రేడింగ్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ప్రాక్టికల్ గైడెన్స్ లైక్ ట్రేడింగ్ డెమో అకౌంట్స్, చిన్న ముప్పు మరియు తక్కువ లాభ వ్యూహాలు కానీ అనుభవజ్ఞులైన ట్రేడర్లకు ఇచ్చే సలహాలు ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అండ్ భవిష్యత్ ఆప్షన్ ఫ్యూచర్స్ ఆఫ్ ఆప్షన్ మార్కెట్స్ లైక్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా చేయాలి, డేటా విశ్లేషణ ప్రభావం ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, అండ్ కొత్త ఉత్పత్తులు మరియు ఆప్షన్ మార్కెట్ లో మార్పులు ఏ విధంగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఫర్ సక్సెస్ఫుల్ ఆప్షన్ ట్రేడింగ్ లైక్ మార్కెట్ ని అర్థం చేసుకోవడం, డిసిప్లిన్ ట్రేడింగ్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో అనేది ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే ఇందులో ముఖ్యమైన టెర్మినాలజీస్ ఉంటాయి, ఆప్షన్ ట్రేడింగ్ ఫార్ములాస్ ఉంటాయి, అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ అండ్ గ్రంథాలు అవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాయి. ఆప్షన్ ట్రేడింగ్ లో విజయం సాధించకపోయిన ఇంపార్టెంట్ టిప్స్ అనేవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ నిరంతర అధ్యయనం మరియు ఆచరణ అనేది ప్రాముఖ్యత, దీనికోసం కూడా మనకి ఇందులో అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది మనకి ఆప్షన్ ట్రేడింగ్ యొక్క పుస్తకం కంప్లీట్ గా తెలుగులో ఉంటుంది. ఒకవేళ మీకు కానీ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే మీరైతే వాట్సాప్ చేయొచ్చు అండ్ మెసేజ్ కూడా చేయొచ్చు. అండ్ పర్టికులర్ గా మీరు ఎక్కడైనా సరే ఈ బుక్ అనేది అయితే డెలివరీ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకం కూడా కంప్లీట్ గా బిగినర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అండ్ బాయ్.